హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 2కి సంబంధించిన లాంగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఈ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియోని చూసి ఈ నోట్స్ డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో యూనిట్ 1 లాంగ్ అండ్ షార్ట్, అదేవిధంగా యూనిట్ కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యొక్క లింక్స్ ఇచ్చాను, వీడియో లింక్స్. అది కూడా ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు యూనిట్ 2లో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, డిఫైన్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, ఫైండ్ ఇట్స్ మీన్ అండ్ వేరియన్స్ ఫ్రమ్ ఎంజిఎఫ్. ఓకేనా? ఇక్కడ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గురించి నేను షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది మీకు డిస్టర్బ్ గా అనిపిస్తుంది. మీరు ఒకసారి షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసి నేర్చుకోండి నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క డెఫినేషన్ అనేది. ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇక్కడ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఏంటి అండ్ దాన్ని ఎలా తీసుకోవాలని చెప్తాను. అదేవిధంగా ఇందులో నుంచి మీన్ అండ్ వేరియన్స్ ఎక్కడి నుంచి కనుక్కోవాలంటే ఎంజిఎఫ్ నుంచి కనుక్కోవాలి. ఈ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ వాల్యూ మనం కనుక్కున్న తర్వాత ఈ ఎంజిఎఫ్ వాల్యూ వస్తుంది కదా, ఆ ఎంజిఎఫ్ వాల్యూ నుంచి మనకు మీన్ అండ్ వేరియన్స్ మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ మనం నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ ఏంటో మనం తెలుసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ నెగటివ్ బైనామియల్ మనకు రెండు ఉంటాయండి. నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్స్ ఉంటాయి కదా. ఎన్ని ఉంటాయి పిఎంఎఫ్లు? రెండు ఉంటాయి. కాబట్టి అందులో నుంచి ఏది తీసుకోవాలనేది కొద్దిగా కన్ఫ్యూజింగ్ ఉండొచ్చు. ఇప్పుడు చెప్తాను వినండి. నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఏ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ is set to follow నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఇఫ్ ఇట్స్ పిఎంఎఫ్ వాల్యూ is given by. అది డెఫినేషన్. ఇప్పుడు పిఎంఎఫ్ చూద్దాం. PMF is given by probability mass function is given by ఇక్కడ P of x is equals to ఏముంటుందంటే -RCX P power R minus Q power X. ఓకేనా? వీటి లిమిట్స్ వచ్చేసి x is equals to 0, 1, 2, so on up to infinity అండి. ఓకేనా? ఇదొక పిఎంఎఫ్ వాల్యూ. ఆర్ ఇంకోటి కూడా ఉందండి. నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 సిఎక్స్ పి పవర్ ఆర్ ఇంటూ క్యూ పవర్ ఎక్స్. వీటి లిమిట్స్ వచ్చేసి సేమ్ అండి. లిమిట్స్ వచ్చేసి సేమ్ ఉంటాయి. ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ అనేది చేంజ్ ఉంటుంది. ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ చూడండి, మైనస్ ఆర్ ఉంది. ఇక్కడ చూడండి ఎక్స్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఉంది. అండ్ ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ ప్లస్ క్యూ ఉందండి. కొద్దిగా చేంజ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మరి ఎంజిఎఫ్ కనుక్కునేటప్పుడు నేను ఇప్పుడు యూనిట్ 2 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఏ పిఎంఎఫ్ ఏ సిచ్యువేషన్ లో తీసుకోవాలి అనేది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో అంటే ఇప్పుడు ఎంజిఎఫ్ కనుక్కోవాలి కదా, మనం నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎంజిఎఫ్ కనుక్కోవాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఎంజిఎఫ్ సిచ్యువేషన్ లో మనం ఈ ఫస్ట్ పిఎంఎఫ్ వాల్యూ తీసుకోవాలి. ఇప్పుడు ఇది తీసుకోవద్దండి. ఓకేనా? ఇది ఎక్కడ తీసుకోవాలని నేను యూనిట్ 2లో చెప్పాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఎంజిఎఫ్ కనుక్కునేటప్పుడు ఈ పిఎంఎఫ్ వాల్యూ తీసుకోవాలి. -RCX P power R minus Q power X. ఓకేనా? ఈ లిమిట్స్ అనేవి గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ది ఇది తీసుకోవాలి ఫస్ట్. అండ్ ఇక్కడ ఎంజిఎఫ్ కనుక్కోవాలి కదా. ఇప్పుడు ఎంజిఎఫ్ అంటే ఏంటి? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. ఓకేనా? మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అని అర్థం. షార్ట్ కట్ లో మనం ఎంజిఎఫ్ అని పిలుస్తామండి. షార్ట్ కట్ లో ఎంజిఎఫ్ అని అంటాం మనం. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. మరి దీని మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ ఫార్ములా ఏంటి? mx of t is equals to expectation of e power tx అండి. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e power tx. సో మరి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు ఇంకా అంటే సమ్మేషన్ x is equals to లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి? 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. ఇక్కడ ఈ పవర్ టీఎక్స్ ఉంది కదా, ఈ పవర్ టీఎక్స్ ఇంటూ పి ఆఫ్ ఎక్స్ అండి. ఇప్పుడు ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉందా? పిఎంఎఫ్ వాల్యూ. ఈ పిఎంఎఫ్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఓకే, ఇప్పుడు ఇదంతా టోటల్ గా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఎంఎక్స్ ఆఫ్ టీ కి కదా. ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ x is equals to 0 to infinity e power tx. ఇక్కడ p of x వాల్యూ ఏంటి? -RCX p power r ఇంటూ మైనస్ క్యూ పవర్ ఎక్స్. ఓకేనా?
ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 0 టు ఇన్ఫినిటీ అంటే దీని అర్థం ఏంటి? సమ్మేషన్ అనేది ఓన్లీ ఎక్స్ కి అప్లై చేస్తున్నాం. మనం సమ్మేషన్ అనేది ఓన్లీ ఎక్స్ కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఇందులో నుంచి కాన్స్టెంట్ ఏంటి? ఈ పీ పవర్ ఆర్ అనేది కాన్స్టెంట్ కాబట్టి సమ్మేషన్ కి బయట రాసేయాలి. పీ పవర్ ఆర్ అనేది కాన్స్టెంట్. ఎందుకు కాన్స్టెంట్? మనం ఓన్లీ ఎక్స్ కే చేస్తున్నాం కాబట్టి పీ పవర్ ఆర్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు మైనస్ ఆర్సీ ఎక్స్ ముందట రాయండి. మైనస్ ఆర్సీ ఎక్స్ ముందట రాసి ఇక్కడ చూడండి ఈ పవర్ టీఎక్స్ ఉంది, పవర్ లో ఎక్స్ ఉంది, అండ్ ఇక్కడ మైనస్ క్యూ పవర్ ఎక్స్ ఉంది. అంటే వీటి పవర్స్ ఎక్స్ ఉన్నాయి కాబట్టి హోల్ పవర్ చేయండి. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఫస్ట్ ఇక్కడ ఈ పవర్ టీ ఇంటూ మైనస్ క్యూ హోల్ పవర్ ఎక్స్ అండి. ఇప్పుడు ఇక్కడ హోల్ పవర్ ఎక్స్ ఇక్కడ అర్థమైంది కదా నేను ఏం చేశాను? ఇక్కడ పవర్ ఎక్స్ ఉంది కదా, పవర్ ఎక్స్ హోల్ పవర్ చేశాను. ఈ రెండింటికి హోల్ పవర్ చేశాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేయండి. పీ పవర్ ఆర్ ఇక్కడ మీకు కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తే ఇక్కడ ఇంటూ మైనస్ ఉంది అనిపిస్తే మీరు ఒకటి చేయండి, ఇక్కడ రివర్స్ చేసుకోండి, ఏం కాదు. ఓకే, ఇక్కడ మైనస్ క్యూ అనేది ముందట రాయండి, ఇంటూ అని పెట్టి ఈ పవర్ టీ అనేది తర్వాత రాయండి, నో ప్రాబ్లం. ఓకే, ఎలా రాసిన ఏం కాదు, కొద్దిగా మీకు కన్ఫ్యూజింగ్ కాకుండా ఉంటుంది. ఓకేనా? పవర్ ఎక్స్ ఇప్పుడు ఏం చేయాలంటే సమ్మేషన్ అనేది దీనికి అప్లై చేయండి. మైనస్ ఆర్ సి ఎక్స్ ప్లేస్ లో జీరోని సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ ఎక్స్ ప్లేస్ లో ఏం చేయాలి? జీరో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆర్సి ఎక్స్ ప్లేస్ లో 1 ఇంటూ మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 1 ప్లస్ అదే విధంగా ఎక్స్ ప్లేస్ లో 2ని సబ్స్టిట్యూట్ చేయండి. మైనస్ ఆర్సి ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 2 ఇంటూ మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. అదే విధంగా ఎక్కడి వరకు? ఇన్ఫినిటీ వరకు. ఓకేనా? ఇప్పుడు ఇదంతా వాల్యూ మనం కొద్దిగా సాల్వ్ చేస్తే మనకు ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ వస్తుంది. ఎంఎక్స్ ఆఫ్ టీ అంటే ఎంజిఎఫ్ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఇక్కడ పీ పవర్ ఆర్ ఉంది కదా, పీ పవర్ ఆర్. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? మైనస్ ఆర్సి జీరో, మైనస్ ఆర్సి జీరో వాల్యూ ఎంత? మరి ఇక్కడ మీకు ఎన్సిఆర్ ఫార్ములా గుర్తుంది కదా, ఎన్సిఆర్ ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ అండ్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఫార్ములా. ఇప్పుడు ఇది ఎన్సిఆర్ ఫార్ములా టైప్ ఉంది కదా, ఎన్సిఆర్ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ చేద్దాం. ఇప్పుడు మైనస్ ఆర్సి జీరో, మైనస్ ఆర్సి జీరో మనకు వాల్యూ ఎంత వస్తుందంటే మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్ ప్లేస్ లో మైనస్ ఆర్ ఉంది, ఆర్ ప్లేస్ లో జీరో ఉంది. ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే జీరో ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఆర్ అంటే మైనస్ ఆర్ మైనస్ జీరో ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అండి? ఇక్కడ జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూ వచ్చేసి 0 ఇంటూ 1. ఓకే, ఇక్కడ ఒకటి గమనించండి, ఇలా చేయొద్దు. మీరు ఇలా చేస్తే మిస్టేక్ అవుతుంది. 0 ఇంటూ 1 అంటే 0 చేస్తారు కొందరు, కానీ ఇక్కడ జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అండి. ఎప్పుడు గుర్తుంచుకోండి, 0 ఇంటూ 1 అలా చేయకూడదు, 0 అవుతుంది అది. ఇప్పుడు జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అని గుర్తుంచుకోండి. మైనస్ ఆర్ మైనస్ అంటే మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. ఇప్పుడు న్యూమరేటర్ లో ఉన్న మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో ఉన్న మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతే ఇప్పుడు మైనస్ ఆర్సి జీరో వాల్యూ 1 వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ మైనస్ ఆర్సి వాల్యూ ఎంత? 1. ఇక్కడ మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ 0. మనకి ఏమైనా పవర్ 0 ఉన్నట్లయితే దాని వాల్యూ ఏమని చెప్పాను? 1 అని చెప్పాను కదా, డన్. ప్లస్ ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి, మైనస్ ఆర్సి 1 ఇంటూ మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ 1 ప్లస్ మైనస్ ఆర్సి 2 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ 2 ప్లస్ సో ఆన్ అప్ టు ఇన్ఫినిటీ వరకు. ఓకే, ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎలా చేయాలంటే, ఇప్పుడు ఇదంతా ఎంఎక్స్ ఆఫ్ టీ కదా వాల్యూ. ఇప్పుడు ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ వచ్చేస్తుంది ఇందులో నుంచి, పీ పవర్ ఆర్ ఉంది కదా. మరి ఇదంతా ఈ వాల్యూ అంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాయాలి అంటే, ఇక్కడ 1 ఉంది కదా స్టార్టింగ్, 1 ఇంటూ 1 అంటే 1 కదా, 1 రాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ, మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఉంది కదా, మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ అని అప్లై చేయండి. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కడ మైనస్ ఆర్ చేయండి, హోల్ పవర్ మైనస్ ఆర్. గుర్తుంచుకోండి ఇలా 1 ఇంటూ 1 అంటే 1. ఇక్కడ చూడండి మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ, మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఉంది కదా, మైనస్ ఇక్కడ మైనస్ క్యూ ఇంటూ ఇక్కడ బ్రాకెట్ అవసరం లేదు. ఓకే, 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ చేసిన తర్వాత ఇక్కడ మైనస్ ఆర్ ఉంది కదా, దీనికి హోల్ పవర్ మైనస్ ఆర్ చేసేయండి. ఓకే, ఇలా గుర్తుంచుకోండి ఎలా రాయాలనేది. ఇప్పుడు దీన్ని ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ మనకి ఏమవుతుందంటే
ఇప్పుడు దీన్ని ఈ మైనస్ ఆర్ ని డినామినేటర్ పెట్టుకొస్తే ఇక్కడ పిఆర్ ఉంది కదా, పి పవర్ ఆర్ ని న్యూమరేటర్ చేయండి. డినామినేటర్ లో ఈ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ మైనస్ ఆర్ ని డినామినేటర్ పట్టుకొస్తే ఈ మైనస్ ఆర్ కాస్త ప్లస్ ఆర్ అవుతుంది. అవునా, -1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ ప్లస్ ఆర్. ఇది ఎంజిఎఫ్ వాల్యూ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు ఈ ఎంజిఎఫ్ వాల్యూని యూజ్ చేసుకొని మనం మీన్ వాల్యూ కనుక్కోవాలి, అదే విధంగా వేరియన్స్ వాల్యూ అనేది మనం కనుక్కోవాలి. ఓకే, దీన్ని యూజ్ చేసుకొని కనుక్కోవాలి. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు వచ్చిన ఎంజిఎఫ్ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వాల్యూ ఇదే కదా. ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని మనం ఫస్ట్ మీన్ అనే వాల్యూ కనుక్కుందాం. ఓకే, ఫ్రమ్ ఎంజిఎఫ్ మోమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఇప్పుడు మీన్ అనే వాల్యూ కనుక్కోవాలి. ఏ మీన్ అండి? నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ ఎంజిఎఫ్ నుంచి కనుక్కుంటున్నాం మనం, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీని ఫార్ములా ఏంటి మరి? ఎంజిఎఫ్ నుంచి మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి μ1 ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఏం చేయాలి అంటే మరి ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఉంది కదా, ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూని తీసుకొని దీనికి ఏం చేయాలి అంటే ఒకసారి టీ తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా, గుర్తుంచుకోండి. ఈ ఎంజిఎఫ్ నుంచి మీన్ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి μ1 ఇస్ ఈక్వల్స్ టు ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలంటే ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూని తీసుకొని దానికి టీ తోని డిఫరెన్షియేటింగ్ ఒక్కసారే చేయాలి. ఇక్కడ లిమిట్ టీ ఇజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఓకేనా, టీ ఇజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నానండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఈ μ1 వాల్యూ కావాలంటే ఈ d/dt ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 వాల్యూ కావాలి కదా. ఫస్ట్ నేను ఈ వాల్యూని కనుక్కుంటున్నాను. ఇప్పుడు నౌ d/dt ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 లిమిట్. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనం కనుక్కొని ఈ వచ్చిన వాల్యూని మనం ఈక్వేషన్ నెంబర్ 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు మీన్ వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం మనం d/dt ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఎంత ఉంది మనకు అక్కడ? పీ పవర్ ఆర్ డివైడెడ్ బై 1 మైనస్ క్యూ ఈ పవర్ టీ హోల్ పవర్ ఆర్. ఓకే, బ్రాకెట్ క్లోజ్, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నానంటే కొద్దిగా నా ఫార్ములా ప్రకారం మార్చుకుంటున్నాను, యూ ఇంటూ వి ఫార్ములా ప్రకారం మార్చుకుంటున్నాను దీన్ని. d/dt ఇంటూ దీని యూ ఇంటూ ఇక్కడ యూ బై వి ఉందండి, నేను యూ ఇంటూ వి ప్రకారమే చేస్తాను దీన్ని. కాబట్టి యూ ఇంటూ వి ఫార్ములా ప్రకారం మార్చుకుంటే పీ పవర్ ఆర్ ఇంటూ ఈ డినామినేటర్ లో ఉన్నదాన్ని న్యూమరేటర్ పట్టుకొస్తున్నాను నేను. ఇంతకుముందు మనకు 1 మైనస్ క్యూ ఈ పవర్ టీ మైనస్ ఆర్ ఉంది కదా, అదే విధంగా ఇక్కడ రాయండి. ఈ డినామినేటర్ లో ఉన్న వాల్యూని నేను న్యూమరేటర్ పట్టుకొస్తే -r, ఇక్కడ +r కాస్త -r అయింది. ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఏముందండి? లిమిట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది. ఓకేనా, నేను ఏం చేశాను? u ఇంటూ వి మెథడ్ కి కన్వర్ట్ చేశాను. ఎందుకంటే u ఇంటూ వి ఫార్ములా ఇక్కడ అప్లై చేసి నేను ఈ సొల్యూషన్ అనేది చేస్తాను. ఇప్పుడు u ఇంటూ వి ఫార్ములా మీకు గుర్తుంది కదా, u ఇంటూ వి ఫార్ములా వచ్చేసి ఏంటి? డిఫరెన్షియేటింగ్ u ఇంటూ వి ఫార్ములా అంటే మనకు uv డాష్ ప్లస్ vu డాష్ అవుతుంది. దీన్ని ఈ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ నేను ఇప్పుడు దీన్ని సొల్యూషన్ అనేది ప్రాసెస్ అనేది చేస్తాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు దీనంతా d/dt ఎంఎక్స్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు టీ 0 లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 కూడా చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు దీన్ని నేను డిఫరెన్షియేటింగ్ u ఇంటూ వి మెథడ్ లో తీసుకుంటున్నాను. అంటే u ప్లేస్ లో నాకు ఇక్కడ u ప్లేస్ లో p పవర్ r ఉంది అండ్ v ప్లేస్ లో నాకు 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ -r ఉంది. ఓకేనా, ఇది u అనుకుంటున్నాను నేను, ఇది v అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేద్దాం పదండి. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ u ఉంది కదా, u వాల్యూ ఏంటి? p అండి, p పవర్ r. ఓకే, ఇంటూ నెక్స్ట్ ఏముందండి? v డాష్ ఉంది, అంటే v వాల్యూ ఇదే కదా. ఈ v వాల్యూకి నేను ఏం చేయాలి? డాష్ ఉంది కాబట్టి ఈ v వాల్యూకి t తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. t తోటి ఈ v వాల్యూకి నేను ఏం చేయాలంటే డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకేనా, డాష్ ఉందంటే డిఫరెన్షియేటింగ్ అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంది కదండి, అందుకే ప్లస్ పెట్టాను. ఇక్కడ v ఫార్ములా ప్రకారం చూసుకోండి మీరు, ఇక్కడ v ఉంది కదా, ఇక్కడ v వాల్యూ ఏంటి? ఇదే కదా, 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ -r ఇంటూ
ఇక్కడ యూ డాష్ ఉంది, యూ డాష్ అంటే యూ వాల్యూ ఇదే కదా, అంటే డాష్ ఉంది కాబట్టి ఈ యూ వాల్యూకి నేను టీ తో డిఫరెన్షియేటింగ్ చేయాలి. డి బై డిటి ఇంటూ పీ పవర్ ఆర్ బ్రాకెట్ క్లోజ్. లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోండి. ఓకేనా, లిమిట్ అనేది 0 తీసుకోండి, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ డిఫరెన్షియేటింగ్ చేద్దాం అండ్ ఇక్కడ కూడా డిఫరెన్షియేటింగ్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ అని చూద్దాం. ఇప్పుడు ఇక్కడ పీ పవర్ ఆర్ ఉంది కాబట్టి పీ పవర్ ఆర్ చేస్తాను ఇంటూ, ఇప్పుడు ఇది ఎలా రాయాలి, ఇక్కడ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ దీంతో చేస్తే నేను ఇక్కడ ఏమనుకుంటున్నానో చూడండి క్లియర్ గా. ఇప్పుడు ఇక్కడ మనకు ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా గుర్తుంది కదా, డి బై డిఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా వచ్చేసి ఎన్ ఇంటూ ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1. సో ఈ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, నాకు 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఉంది. అవునా, ఎక్స్ ప్లేస్ లో ఏముంది 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఉంది. అదే విధంగా నాకు ఎన్ ప్లేస్ లో ఏముందండి మైనస్ ఆర్ ఉంది. సో ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని అనేది సాల్వ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇజ్ ఈక్వల్స్ ఏముందండి ఎన్ ఉంది, అంటే ఎన్ అంటే ఈ మైనస్ ఆర్ కదా, ఎన్ అంటే ఎన్ ప్లేస్ లో మైనస్ ఆర్ ఉంది కాబట్టి ఈ మైనస్ ఆర్ అనేది ముందు వస్తుంది. మైనస్ ఆర్ ఇంటూ నెక్స్ట్ ఏముంది ఎక్స్ ఉంది కదా, ఎక్స్ అంటే నాకు ఏంటి ఇక్కడ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ. ఓకే, ఇక్కడ దీని పవర్ లో ఎన్ మైనస్ 1 ఉందండి. ఎన్ అంటే మనకు ఇక్కడ ఏముంది ఎన్ వాల్యూ మైనస్ ఆర్ ఉంది కదా, అండ్ మైనస్ 1 అన్నట్టు మళ్ళా మైనస్ 1. ఇక్కడ ఫార్ములాని యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఎన్ ప్లేస్ లో ఏముంది ఎక్స్ ప్లేస్ లో ఏముందని చూజ్ చేసుకొని జాగ్రత్తగా చూసి చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా ప్రకారం ఇది చేశాను. ఇది ఇక్కడ వరకు స్టాప్ అయిపోయింది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ అప్లై చేయండి. ఇక్కడ ఒకటి గమనించండి మీరు, ఇప్పుడు ఇంకో దానికి కూడా చేయాలి మనం. ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి మళ్ళీ చేయాలి. ఎక్స్ ప్లేస్ లో ఉన్నది ఏంటి 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ కదా, దానికి కూడా మళ్ళీ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి కూడా మళ్ళీ టీ తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. అప్పుడు ఇక్కడ ప్లస్ అప్లై చేయండి. ప్లస్ అప్లై చేస్తే ఇక్కడ ఒకటి గమనించండి మీరు, ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు టీ చేస్తున్నప్పుడు ఇక్కడ ఆర్ తో సంబంధం ఉంది మనకు. సో ఇక్కడ చేస్తే మనకు 0 వస్తుంది. 0 ఇంటూ సంథింగ్ అంటే 0 కదా, డన్. ఇక్కడ లిమిట్ వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0, టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఏమైనా ఉందా, డిఫరెన్షియేటింగ్ బ్రాకెట్ లో అయిపోయిన తర్వాతనే ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. ఓకేనా, ఫస్ట్ డిఫరెన్షియేటింగ్ ఏమైనా ఉందా చూసుకోండి. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఇక్కడ ఉంది కదా, దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ పీ పవర్ ఆర్ ఉంది కాబట్టి పీ పవర్ ఆర్ ఇంటూ మైనస్ ఆర్ ఇంటూ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1. ఇప్పుడు దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ 1 కి టీ తోని డిఫరెన్స్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. మైనస్ ఇక్కడ క్యూ ఇంటూ ఈ పవర్ టీ, క్యూ ఇంటూ ఈ పవర్ టీ. ఇప్పుడు ఈ పవర్ ఎక్స్ కి చేస్తే మనకు డిఫరెన్షియేటింగ్ ఈ పవర్ ఎక్స్ వస్తుంది. అంటే డి బై డిఎక్స్ ఈ పవర్ ఎక్స్ చేస్తే మనకి ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే మనకు డి బై డిటి ఇంటూ ఈ పవర్ టీ అంటే మనకు ఈ పవర్ టీ వస్తుంది. ఇక్కడ ఈ పవర్ టీ కి క్యూ అనేది మల్టిప్లై అయి ఉంది కాబట్టి దాని వాల్యూ కూడా క్యూ ఇంటూ ఈ పవర్ టీ వస్తుంది మళ్ళీ. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఈ పవర్ టీకి టీతో చేస్తే మళ్ళీ ఈ పవర్ టీ వస్తుంది. కానీ ఇక్కడ క్యూ అనేది ఈ పవర్ టీకి మల్టిప్లై అయి ఉంది కాబట్టి ఇక్కడ క్యూ ఇంటూ ఈ పవర్ టీ వస్తుంది. ఒకటి గుర్తుంచుకోండి, క్యూ అనేది కాన్స్టెంట్ కాబట్టి బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ క్యూ బయట ఉంది కాబట్టి ఈ టీతోని ఈ పవర్ టీ చేస్తే మళ్ళీ ఈ పవర్ టీ వచ్చింది. అలా అన్న గుర్తుంచుకోవచ్చు మీరు. డన్. ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్, లిమిట్ అనేది టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ అంతా అయిపోయింది కదా, ఎక్కడ డిఫరెన్షియేటింగ్ లేదు కాబట్టి ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు పీ పవర్ ఆర్ ఉంది కదా, పీ పవర్ ఆర్ ఇంటూ మైనస్ ఆర్, ఇప్పుడు ఇంటూ 1 మైనస్ క్యూ ఈ పవర్ టీ అంటే టీ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ అన్నాడు. ఈ పవర్ టీ అంటే టీ ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు దీని వాల్యూ ఎంత అవుతుందంటే ఇక్కడ పీ పవర్ ఆర్ అండి, పీ పవర్ ఆర్ మైనస్ ఆర్, ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ క్యూ ఇంటూ ఇక్కడ ఈ పవర్ 0 అంటే ఈ పవర్ 0 వాల్యూ 1 అండి, హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ 0 వాల్యూ ఎంత 1. ఓకేనా? ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఆర్ పీ పవర్ ఆర్. ఓకేనా? మైనస్ ఆర్ ఇంటూ పీ పవర్ ఆర్ ఇంటూ 1 మైనస్ క్యూ హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1. ఇప్పుడు దీని వాల్యూ మైనస్ క్యూ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం.
ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అండి, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు డి బై డిటి ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టి, లిమిట్ వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ దాకా స్టాప్ అయింది కదా, ఇదంతా అయిపోయింది, ఇక్కడ దాకా స్టాప్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ సాల్వ్ చేద్దాం మనం. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఇక్కడ ఉన్న మైనస్ ముందడున్న మైనస్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది, అవునా, ప్లస్ ఇంటూ ఆర్ క్యూ పీ పవర్ ఆర్, అర్థమైందా. ఇక్కడ దీన్ని నేను అలాగే దీన్ని మల్టిప్లై చేస్తే మనకు ఆర్ క్యూ పీ పవర్ ఆర్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ క్యూ వాల్యూ ఎంత, 1 మైనస్ క్యూ వాల్యూ వచ్చేసి ఇక్కడ పీ ప్లస్ క్యూ ఇజ్ ఈక్వల్స్ టు 1 అయితే మనకు ఈ క్యూ అనేది అడికి పంపించేస్తే ఇక్కడ పీ కన్నా నుంచి క్యూ అనేది అడికి పంపించేస్తే 1 మైనస్ క్యూ అవుతుంది కదా. అప్పుడు 1 మైనస్ క్యూ వాల్యూ వచ్చేసి పీ కదా. ఇప్పుడు 1 మైనస్ క్యూ ప్లేస్ లో నేను పీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా, డన్. ఇక్కడ పవర్ లో ఏముంది, మైనస్ ఆర్ మైనస్ 1 ఉంది, ఓకేనా, డన్. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా సాల్వ్ చేస్తే మనకు ఈ వాల్యూ వస్తుందండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆర్ క్యూ పీ పవర్ ఆర్, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఇప్పుడు పీ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 ఉంది, దీన్ని నేను డినామినేటర్ కి పట్టుకొస్తే, ఈ ఆర్ క్యూ పీ పవర్ ఆర్ డినామినేటర్ కి పట్టుకొస్తే దీనికి డినామినేటర్ చేస్తే ఈ పవర్ లో ఉన్న మైనస్ మైనస్ అని ప్లస్ అవుతుందండి, పీ పవర్ ఆర్ ప్లస్ 1 అవుతుంది, ఓకేనా. న్యూమరేటర్ లో ఉన్న దాన్ని డినామినేటర్ పట్టుకొస్తే ఈ మైనస్ కాస్త ప్లస్ అవుతుంది, అర్థమైంది కదా, డన్. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేద్దాం మనం. ఇజ్ ఈక్వల్స్ టు ఆర్ క్యూ పీ పవర్ ఆర్ డివైడెడ్ బై, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం, పీ పవర్ ఆర్ ఇంటూ పీ పవర్ 1 అని రాసుకోవచ్చు కదా, అవునా. ఇప్పుడు బేసెస్ ఆర్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేస్తే మళ్ళీ ఈ వాల్యూ వస్తుంది మనకు. దీన్ని నేను ఇలా స్ప్లిట్ చేసి రాశాను. ఇప్పుడు ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్న పీ పవర్ ఆర్, డినామినేటర్ లో ఉన్న పీ పవర్ ఆర్ గెట్ క్యాన్సిల్ అవుతే మనకు ఈ వాల్యూ వచ్చేసి ఆర్ క్యూ బై పీ అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ ఎంత, డి బై డిటి ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టి, లిమిట్ వచ్చేసి టీ ఈజ్ ఈక్వల్స్ టు 0, వాల్యూ ఇంత వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూని తీసుకపోయి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1 లో చేస్తే మనకు మీన్ వాల్యూ వస్తుంది. మరి ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటండి, మరి ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చేసి మనకు ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 1 వచ్చేసి mu1 dash is equals to expectation of x is equals to d by dt into mx of t బ్రాకెట్ క్లోజ్ t is equals to లిమిట్ 0 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా నేను దేనికి is equals to అనుకుంటున్నానంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x కి is equals to అనుకుంటున్నాను. అంటే mu1 dash is equals to expectation of x is equals to కదా. నేను ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x is equals to, ఇప్పుడు దీని వాల్యూ మనకు వచ్చింది కదా, దీని వాల్యూ ఎంత వచ్చింది, ఆర్ క్యూ బై పి వచ్చింది కదా, డన్. ఇది మీన్ వాల్యూ అండి, మీన్ వాల్యూ ఆఫ్ నెగటివ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. మనం దేని యూజ్ చేసుకొని చేసాం, ఎంజిఎఫ్ ని యూజ్ చేసుకొని, మనం ఎంజిఎఫ్ వాల్యూని యూజ్ చేసుకొని మీన్ అనేది కనుక్కున్నాం కదా. ఇప్పుడు ఇదే విధంగా ఎంజిఎఫ్ ని యూజ్ చేసుకొని ఈ వేరియన్స్, నెగటివ్ బైనామియల్ యొక్క వేరియన్స్ అనే మన వాల్యూ ఓకే. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకు వచ్చిన వాల్యూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్యూ గుర్తుంచుకోవాలి మనం. ఇంతకు ముందు మీన్ కనుక్కునేటప్పుడు మనకు ఇక్కడ లిమిట్ అనేది t ఈజ్ ఈక్వల్స్ టు 0 అప్లై చేయక ముందు దీని వాల్యూ ఎంత ఉందంటే ఆర్ క్యూ పీ పవర్ ఆర్ ఈ పవర్ టీ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1. అంటే ఇక్కడ నేను టీ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేయక ముందు ఎలా ఉంది వాల్యూ అనేది, ఆ వాల్యూ అనేది ఇక్కడ తీసుకోవాలి. ఎందుకంటే ఈ వాల్యూ ఇప్పుడు మనం వేరియన్స్ అనుకుంటాం కదా, ఆ వేరియన్స్ లో మనకి ఈ వాల్యూ అనేది ఉపయోగపడుతుంది, ఓకేనా, డన్. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఇక్కడ వేరియన్స్ ఫ్రమ్ ఎంజిఎఫ్ వాల్యూ నుంచి మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ వాల్యూలో నుంచి మనం ఇప్పుడు వేరియన్స్ అనే వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు మరి వేరియన్స్ అనే వాల్యూ కనుక్కోవాలి అంటే మనకు వేరియన్స్ యొక్క ఫార్ములా తెలవాలి కదా. వి ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇది వేరియన్స్ యొక్క ఫార్ములా అండి. ఇదేంటి, ఇది వేరియన్స్ యొక్క ఫార్ములా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాం అంటే, ఇక్కడ చూడండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇంతకు ముందు మీన్ అనుకునేటప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం కదా, ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, మనకి ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఆల్రెడీ ఉంది కదా, మనకి ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ రాసుకోండి. ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, మీన్ వాల్యూ ఆర్ క్యూ బై పి వచ్చింది కదా. ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి మనకు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలి. సో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా వచ్చేసి ఏమిటంటే, నౌ ఇక్కడ mu2 dash is equals to e of expectation of x square is equals to, ఏం చేయాలి ఇప్పుడు అంటే మనకు వచ్చిన ఇక్కడ mx of t వాల్యూ ఉంది కదా,
ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూకి ఏం చేయాలి అంటే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, అది ఎలా గుర్తుంచుకోవాలి, స్క్వేర్ ఉంది కాబట్టి డబుల్ టైం డిఫరెన్షియేటింగ్ చేయాలి. మళ్ళీ లిమిట్ అనేది t ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది తీసుకోవాలి. ఇలా గుర్తుంచుకోండి. మీన్ అన్నప్పుడు ఈ ఎంఎక్స్ ఆఫ్ టీ కి మనం ఒకటేసారి డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఇక్కడ వేరియన్స్ అప్ లో ఇక్కడ e ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కనుక్కునేటప్పుడు 2 సార్లు డిఫరెన్షియేటింగ్ చేస్తామని గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని నేను కొద్దిగా స్ప్లిట్ చేసి రాస్తున్నాను. ఇప్పుడు μ2 డాష్ ఇస్ ఈక్వల్స్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కదా, ఇజ్ ఈక్వల్స్ టు నేను దీన్ని ఇలా రాస్తున్నాను చూడండి, d/dt ఇంటూ d/dt ఎంఎక్స్ ఆఫ్ టీ అని రాస్తున్నాను. లిమిట్ అనేది t ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, నేను ఇది స్ప్లిట్ చేశానండి అండ్ ఎంఎక్స్ ఆఫ్ టీ అప్లై చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడైనా చూసినట్టు అవుపడుతుందా, d/dt ఇంటూ ఎంఎక్స్ ఆఫ్ టీ వాల్యూ ఇక ఇక్కడ రాసాను చూడండి. అందుకే ఇది గుర్తుండాలి. ఇప్పుడు మీన్ లో మనం అనుకునేటప్పుడు t ఈజ్ ఈక్వల్స్ టు 0 సబ్స్టిట్యూట్ చేయక ముందు వాల్యూ ఇది కాబట్టి ఈ వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకేనా, ఇప్పుడు d/dt ఉంది కదా, d/dt ఇంటూ ఇప్పుడు ఈ వాల్యూ ఎంత మనకు r³ p⁻r e⁻t ఇంటూ 1 - q e⁻t హోల్ పవర్ -r-1 బ్రాకెట్ క్లోజ్ లిమిట్ ఈజ్ ఈక్వల్స్ టు t ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కొద్దిగా సాల్వ్ చేయాలి మనం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఇదంతా ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు కదా. ఇప్పుడు d/dt మనం విత్ రెస్పెక్ట్ టు t చేస్తున్నాం, డిఫరెన్షియేటింగ్ అనేది ఓన్లీ t కే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ r³ అనేది కాన్స్టెంట్ అండి. ఓకేనా, r³ అండ్ p⁻r అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట రాసేయండి. r³ అనేది కాన్స్టెంట్ అండ్ d/dt ఇంటూ ఇక్కడ e⁻t ఇంటూ 1 - q e⁻t హోల్ పవర్ -r-1 బ్రాకెట్ క్లోజ్ t ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ అనేది 0 తీసుకోవాలి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. స్టెప్ అనేది కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే స్టెప్ అనేది నీట్ గా నేర్చుకోండి. ఇప్పుడు ఇది u అండ్ ఇది v. మనకు u ఇంటూ v ఫార్ములా ప్రకారం మళ్ళీ చేయాలి. u ఇంటూ v ఫార్ములా వచ్చేసి uv డాష్ ప్లస్ vu డాష్. ఓకే, ఈ ఫార్ములా ప్రకారం మనం ఇది చేయాలండి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఇజ్ ఈక్వల్స్ టు r³ p⁻r ఇంటూ ఇప్పుడు u ఇంటూ v ఫార్ములా డిఫరెన్షియేటింగ్ u ఇంటూ v ఫార్ములా వచ్చేసి ఇది ఫస్ట్ మనకు u ఉంది కదా, u అంటే వాల్యూ ఎంత e⁻t కాబట్టి e⁻t ఇంటూ ఇప్పుడు ఇక్కడ v డాష్ ఉంది. v డాష్ అంటే v వాల్యూ ఏంటండి, v వాల్యూ ఇదే కదా, అంటే ఇక్కడ డాష్ ఉంది కదా, మరి ఈ v వాల్యూకి డాష్ ఉంటే ఏం చేయాలంటే ఈ v వాల్యూకి t తోని డిఫరెన్షియేటింగ్ చేయాలని అర్థం. t తోటి ఈ v వాల్యూకి డిఫరెన్షియేటింగ్ చేయాలి. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, ప్లస్ ఉంది కదా, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, ఇక్కడ v ఉందండి, v వాల్యూ ఏంటండి, v వాల్యూ ఇదే కదా, v వాల్యూ రాయండి 1 - q e⁻t హోల్ పవర్ -r-1 ఇంటూ ఇప్పుడు ఇక్కడ u డాష్ ఉంది. u డాష్ అంటే ఏంటి, u వాల్యూకి t తోని డిఫరెన్షియేట్ చేయాలని అర్థం. మరి u వాల్యూ ఏంటి, u వాల్యూ e⁻t కాబట్టి ఈ e⁻t కి నేను t తోని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాను. బ్రాకెట్ క్లోజ్ t ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, t ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ బ్రాకెట్ లో ఉన్న వాటిలో డిఫరెన్షియేటింగ్ అనేది సాల్వ్ చేసిన తర్వాతనే మనం ఈ t ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ ఉంటుంది కదా, ఈ లిమిట్ అనేది ఇందులో అప్లై చేయాలి. ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు r³ p⁻r ఇంటూ ఇక్కడ e⁻t ఉంది కదా, e⁻t ఇంటూ దీనికి డిఫరెన్షియేటింగ్ చేయండి. ఇక్కడ x⁻n ఫార్ములా గుర్తుంది కదా, d/dx ఇంటూ x⁻n ఫార్ములా, x⁻n ఫార్ములా వచ్చేసి ఏంటి n ఇంటూ x టు ద పవర్ ఆఫ్ n - 1. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ n ప్లేస్ లో మనకు -r-1 ఉంది అండ్ x ప్లేస్ లో మనకు 1 - q e⁻t ఉంది కాబట్టి ఇప్పుడు వాల్యూ ఎంత, ఇక్కడ n ఉంది కదా, n అంటే మనకు వాల్యూలో ఇక్కడ ఎంత ఉంది -r-1 ఉంది. ఓకే, ఇక్కడ x ఉంది, మరి x అంటే వాల్యూ ఎంత అండి 1 - q ఇంటూ e⁻t. ఓకే, x పవర్ లో n - 1 ఉంది అంటే n వాల్యూ ఇదే కదా, n వాల్యూ ఏంటి -r-1. ఇక్కడ n - 1 కదా, n కి మళ్ళీ -1 అప్లై చేయాలి. ఇది n వాల్యూ -1 అప్లై చేశాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇంటూ మళ్ళీ
ఇక్కడ ఎక్స్ ప్లేస్ లో ఉన్న దానికి ఎక్స్ ప్లేస్ లో ఏముందండి 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఉంది కాబట్టి దానికి కూడా మళ్ళీ టీ తోని డిఫరెన్షియేటింగ్ చేయాలి. 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ ఉంది కాబట్టి మళ్ళీ దానికి కూడా మనం డిఫరెన్షియేటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఓకే, ఇక్కడ కింద రాస్తున్నాను చూడండి. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇక్కడ 1 మైనస్ ఏముంది 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఇక్కడ ఈ పవర్ టీకి టీ తోని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ వాల్యూ ఏమొస్తుందండి ఈ పవర్ టీ వస్తుంది. బ్రాకెట్ క్లోజ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకే, మరి ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దామా? ఇప్పుడే చేయకూడదు, ఎందుకంటే ఈ బ్రాకెట్ లో డిఫరెన్షియేటింగ్ ఉందండి. ఈ బ్రాకెట్ లో డిఫరెన్షియేటింగ్ సాల్వ్ అయ్యేంత వరకు మనం ఈ టీ ఈజ్ ఈక్వల్స్ టు లిమిట్ అనేది ఈ బ్రాకెట్ లో అప్లై చేయకూడదు. ఇప్పుడు ఇంకొద్దిగా సాల్వ్ చేద్దాం మనం దీన్ని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్యూ పీ పవర్ ఆర్ ఉంది కదా, ఆర్ క్యూ పీ పవర్ ఆర్ బ్రాకెట్ లో ఈ పవర్ టీ ఉంది, ఈ పవర్ టీ ఇంటూ మైనస్ ఆర్ మైనస్ 1 ఇక్కడ ఇంటూ 1 మైనస్ క్యూ ఈ పవర్ టీ మైనస్ ఆర్ ఇక్కడ -1 అంటే -2 అండి. ఓకేనా, ఇప్పుడు ఇంటూ దీనికి డిఫరెన్షియేటింగ్ చేస్తే ఈ 1 కి టీ తోని డిఫరెన్షియేటింగ్ చేస్తే దాని వాల్యూ 0 అవుతుంది. అవునా, దాని వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏముందండి మైనస్ ఉంది కదా, మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీకి టీ తోని చేస్తే మళ్ళీ క్యూ ఇంటూ ఈ పవర్ టీఏ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ అడిషన్ యాడ్ చేసి ఇప్పుడు ఇది ఎలా ఉందండి, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ గా ఇది యాజ్ ఇట్ ఈస్ గా రాయండి. ఏముంది 1 మైనస్ క్యూ ఈ పవర్ టీ హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ టీ అనేది ఉంది. ఓకేనా, ఈ పవర్ టీ. ఓకే, ఇదంతా సపరేట్ అండి, ఇది రఫ్ వర్క్, ఇది ఆన్సర్ ఇక్కడ వరకు. ఇప్పుడు ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 లిమిట్. ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ ఏం లేవు కదా లోపల, ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా మనం. అవునా, డన్. ఇప్పుడు టీ ఈజ్ ఈక్వల్స్ టు 0 ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. లోపల ఆర్ క్యూ పీ పవర్ ఆర్ ఇక్కడ ఈ పవర్ టీ, టీ ప్లేస్ లో నేను టీ ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, గమనించండి. మైనస్ ఆర్ మైనస్ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ ఇక్కడ ఈ పవర్ టీ అంటే ఈ పవర్ టీ ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, ఇంటూ ఇక్కడ మైనస్ క్యూ ఈ పవర్ టీ అంటే టీ ప్లేస్ లో 0 ప్లస్ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ 0 మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ 0. ఓకేనా, బ్రాకెట్ క్లోజ్. టీ ప్లేస్ లో నేను ఏం చేశాను 0 ని సబ్స్టిట్యూట్ చేశాను. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొద్దిగా దీన్ని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆర్ క్యూ పీ పవర్ ఆర్ ఇంటూ ఈ పవర్ 0 వాల్యూ 1 అండి. ఇక్కడ మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ క్యూ ఇంటూ 1 అంటే ఈ పవర్ 0 వాల్యూ 1 అని అర్థం. ఓకే, మైనస్ ఆర్ మైనస్ 2 ఇంటూ మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ 0 వాల్యూ 1. ఓకే, ప్లస్ 1 మైనస్ క్యూ ఇంటూ ఈ పవర్ 0 వాల్యూ 1 అండి, హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 ఇంటూ ఈ పవర్ 0 వాల్యూ 1. ఓకేనా, ఈ పవర్ 0 వాల్యూ 1 అని గుర్తుంచుకోండి, మిస్టేక్ చేయకూడదు. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఇంకొద్దిగా ఇక్కడ 1 ఇంటూ ఏమవుతుందో చూద్దాం. ఆర్ క్యూ పీ పవర్ ఆర్ ఇక్కడ 1 ఇంటూ మైనస్ ఆర్ మైనస్ 1 ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ క్యూ ఇంటూ 1 అంటే క్యూ హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 2 ఇంటూ మైనస్ క్యూ ప్లస్ 1 ఇంటూ ఇది అంటే మళ్ళీ 1 మైనస్ క్యూ హోల్ పవర్ మైనస్ ఆర్ మైనస్ 1 వస్తుంది. ఓకేనా, ఈ ప్రాసెస్ అనేది నీట్ గా ఎగ్జామ్ లో జాగ్రత్తగా చేయండి. ఓకేనా, ఫస్ట్ టెన్షన్ వద్దు, మనకు నీట్ గా మనకు సొల్యూషన్ ఎలా చేయాలో తెలుసు కదా. నీట్ గా స్టెప్ బై స్టెప్ ఎక్కడైనా మిస్టేక్ పోయిందా చూసుకుంటూ చేసుకుంటూ ఉండండి. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే కొద్దిగా ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ మైనస్ క్యూ ఉంది కదా, మైనస్ క్యూని ఈ మైనస్ ఆర్ మైనస్ 1 కి మల్టిప్లై చేయండి. ఆర్ క్యూ పీ పవర్ ఆర్ ఇంటూ ఈ మైనస్ క్యూ అనేది దీనికి మల్టిప్లై చేస్తే ఇక్కడ చూడండి ఈ మైనస్ అనేది దీనికి మల్టిప్లై చేయండి, ఏమవుతుంది ఆర్ ప్లస్ 1 అవుతుంది. ఇప్పుడు క్యూ అనేది దీన్ని మల్టిప్లై చేయండి, క్యూ. అర్థమైందా ఏం చేశాను, ఈ మైనస్ అనేది ఈ లోపల మల్టిప్లై చేస్తే ఈ ప్లస్ అయిందండి, ఈ క్యూ అనేది దీన్ని మల్టిప్లై చేశాను మళ్ళీ. ఓకేనా, డన్. ఇప్పుడు 1 మైనస్ క్యూ వాల్యూ ఎంత, ఇప్పుడు పీ ప్లస్ క్యూ వాల్యూ 1 అయినప్పుడు ఈ క్యూ అనేది అటు పోతే 1 మైనస్ క్యూ అవుతుంది, దాని వాల్యూ పీ అవుతుందండి. 1 మైనస్ క్యూ వాల్యూ ఎంత అవుతున్నప్పుడు పీ అవుతుంది.
హోల్ పవర్ -r-2 ఇంటూ ఇప్పుడు ఇంటూ క్యూ ఇక్కడ అయిపోయింది కదా ప్లస్ ఇప్పుడు 1 మైనస్ క్యూ కూడా వాల్యూ ఎంత p పవర్ -r-1 బ్రాకెట్ క్లోజ్. ఇప్పుడు దీని ఇంకొద్దిగా సాల్వ్ చేద్దాం. r³ p పవర్ r ఇప్పుడు r ప్లస్ 1 ఈ క్యూ అనేది లోపలికి మల్టిప్లై చేయండి ఒకసారి. ఈ క్యూ అనేది r కి మల్టిప్లై చేస్తే r³ ప్లస్ q ఇంటూ 1 అంటే q. ఓకేనా, q ఇంటూ 1 అంటే q. ఇప్పుడు ఇంటూ ఈ p పవర్ -r-2 ఉంది కదా, ఈ p పవర్ -r-2 ని నేను దీనికి డినామినేటర్ చేస్తే ఈ -r-2 కాస్త p పవర్ r+2 అవుతుంది. డినామినేటర్ కి వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, ఇక్కడ మైనస్ ఉంటే డినామినేటర్ కి వచ్చినప్పుడు ప్లస్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది కూడా ప్లస్, దీన్ని కూడా డినామినేటర్ చేస్తున్నట్లయితే p పవర్ r+1 అవుతుంది. ఓకేనా, p పవర్ r+1 అయింది. ఇది ఎలా చేంజ్ చేసుకోవాలో గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇంకొద్దిగా దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ r³ p పవర్ r ఇంటూ ఇప్పుడు ఇక్కడ r³ ప్లస్ 1 r³ ప్లస్ q ఉంది. అయితే డినామినేటర్ లో ఇది ఏ విధంగా ఉందో ఒకసారి చూసుకోండి. ఎల్సిఎం చేయాలి ఇప్పుడు మనం దీన్ని. ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం చేసే ముందు మనం ఇక్కడ ఏం చేద్దామంటే డినామినేటర్ లో డినామినేటర్ కొద్దిగా చేంజ్ చేద్దాం. r³ ప్లస్ q ఉంది కదా, r³ ప్లస్ q ఉంది ఇక్కడ. దీని డినామినేటర్ నేను ఏ విధంగా రాయొచ్చు, p పవర్ r ఇంటూ p పవర్ 2 అని రాయొచ్చు కదా, అవునా. p పవర్ r+2 ని p పవర్ r ఇంటూ p పవర్ 2 అని రాయొచ్చు, ఎందుకంటే బేసిస్ ఆర్ ఈక్వల్ కాబట్టి మళ్ళీ పవర్స్ ని యాడ్ చేస్తాం మనం. ఓకే, ప్లస్ దీని డినామినేటర్ కూడా p పవర్ r+1 ఉంది, p పవర్ r p పవర్ 1 అని రాయొచ్చు కదా. ఓకే, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఏం చేద్దామంటే ఇదంతా దేనికి ఈజ్ ఈక్వల్స్ టు అండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² ఈజ్ ఈక్వల్స్ టు కదా. ఇప్పుడు ఈ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² వాల్యూ వచ్చిన తర్వాత మనం ఈక్వేషన్ నెంబర్ 2 లో వేరియన్స్ వాల్యూ ఉంది కదా, వేరియన్స్ ఫార్ములా అనేది అందులో సబ్స్టిట్యూట్ చేయాలి, గుర్తుంచుకోండి. ఇప్పుడు దీన్ని r³ p పవర్ r ఉంది కదా, r³ p పవర్ యాజ్ ఇట్ ఈస్ గా రాసి ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేయండి. ఇక్కడ ఎల్సిఎం చేసే ఇక్కడ జాగ్రత్తగా చేయండి. ఇప్పుడు p పవర్ r ఇంటూ p పవర్ స్క్వేర్ అండ్ p పవర్ r ఇంటూ p పవర్ 1. మరి దీన్ని ఎల్సిఎం ఏమవుతుందంటే ఈ ఫస్ట్ దాన్ని తీసుకోండి, ఎల్సిఎం అవుతుంది p పవర్ r ఇంటూ p పవర్ స్క్వేర్ p పవర్ 2 అన్నట్టు. ఓకే, ఇప్పుడు ఈ r³ ప్లస్ q కి డినామినేటర్ లో ఏముంది, p పవర్ r ఇంటూ p పవర్ స్క్వేర్ ఉంది కదా, p పవర్ 2. ఇప్పుడు p పవర్ r ఇంటూ p పవర్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ సేమ్ ఉంది, ఇక్కడ సేమ్ ఉంది కాబట్టి ఈ న్యూమరేటర్ ని యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. r³ ప్లస్ q అని యాజ్ ఇట్ ఈజ్ గా రాసి ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ అప్లై చేయండి. ఇప్పుడు ఇక్కడ ఈ 1 అనే డినామినేటర్ ని చూడండి, p పవర్ r ఇంటూ p పవర్ 1 ఉంది, ఇక్కడ ఏముంది మరి p పవర్ r ఇంటూ p పవర్ 2 ఉంది, ఇక్కడ చేంజ్ ఉంది కదా. మరి ఇప్పుడు ఇక్కడ డినామినేటర్ లో p పవర్ r ఉంది, ఓకే, ఇక్కడ కూడా p పవర్ r ఉంది, ఓకే, కానీ ఇక్కడ p పవర్ 1 ఇక్కడ p పవర్ 2 ఉంది. అంటే ఇక్కడ డినామినేటర్ లో ఒకటే p ఉంది, ఇక్కడ డినామినేటర్ లో 2 p ఉన్నాయి కాబట్టి ఈ న్యూమరేటర్ కి ఒక p ని మల్టిప్లై చేయండి. ఓకేనా, ఈ 1 కి p అనేది మల్టిప్లై చేశాను, ఎందుకు, ఇక్కడ 1 డినామినేటర్ కి ఒకటే p ఉంది కాబట్టి ఇక్కడ 2 p'లు ఉన్నాయి డినామినేటర్ లో కాబట్టి ఇంకో p ని మల్టిప్లై చేశాను మీద. డన్. ఇప్పుడు చూడండి ఇక్కడ r³ p పవర్ r ఉంది కదా, ఈ p పవర్ r న్యూమరేటర్ లో అండ్ డినామినేటర్ లో ఉన్న p పవర్ r గిట్ క్యాన్సిల్ అయితే ఇప్పుడు మిగిలేటివి ఏంటి ఇక్కడ చూడండి, r³ ఇంటూ r³ ప్లస్ ఈ q ప్లస్ p ని ఒక బ్రాకెట్ లో రాయండి, q ప్లస్ p ని ఒక బ్రాకెట్ లో రాయండి, ఎందుకో చెప్తాను వినండి. ఇప్పుడు డినామినేటర్ లో p స్క్వేర్ ఉంది కదా, డన్. ఇప్పుడు ఈ q ప్లస్ p వాల్యూ ఎంత అండి, ఇక్కడ p ప్లస్ q వాల్యూ 1 అయినప్పుడు q ప్లస్ p వాల్యూ 1 కదా, డన్. r³ ఇంటూ r³ ప్లస్ దీని వాల్యూ ఎంత 1 డివైడెడ్ బై p స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² ఇస్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఈ r³ ని లోపలికి మల్టిప్లై చేయండి. r అంటే r ఇంటూ r అంటే r స్క్వేర్, q ఇంటూ q అంటే q స్క్వేర్, ఇక్కడ ప్లస్ r³ ఇంటూ 1 అంటే r³ డివైడెడ్ బై p స్క్వేర్. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² వాల్యూ మనకు వచ్చేసింది. ఇప్పుడు దీన్ని సపరేట్ గా రాయండి, r² q² డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ r³ బై p స్క్వేర్. ఇది ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² వాల్యూ అండి. దీన్ని తీసుకపోయి సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 లో సబ్స్టిట్యూట్ చేయండి, మనకు వేరియన్స్ అనే వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటండి, ఈక్వేషన్ నెంబర్ 2 వేరియన్స్ ఆఫ్ x ఇస్ ఈక్వల్స్ టు ఏమని చెప్పాను, e ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x² మైనస్
ఈ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ స్క్వేర్ అని చెప్పానా, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 కదా. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 2 లో మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది, ఆర్ స్క్వేర్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూ బై పీ స్క్వేర్ వచ్చింది, ఆర్ క్యూ బై పీ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఈ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత మనకు, ఆర్ క్యూ బై పీ కదా, ఆర్ క్యూ బై పీ హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం మనం, మనకు వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆర్ స్క్వేర్ క్యూ స్క్వేర్ డివైడెడ్ బై పీ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూ బై పీ స్క్వేర్ మైనస్ దీన్ని స్క్వేర్ చేస్తే ఆర్ స్క్వేర్ క్యూ స్క్వేర్ అవుతుంది, డినామినేటర్ లో పీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతే మనకు వేరియన్స్ అనే వాల్యూ, నెగటివ్ బైనామిల్ యొక్క వేరియన్స్ వాల్యూ ఆర్ క్యూ బై పీ స్క్వేర్ వస్తుంది. ఇది వేరియన్స్ వాల్యూ అండ్ ఇది మీన్ వాల్యూ నెగటివ్ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ ది మనం ఎంజిఎఫ్ ని యూజ్ చేసుకొని చేసాం. గుర్తుంచుకోండి, నార్మల్ గా చేయలేదు, ఇది ఎంజిఎఫ్ ని యూజ్ చేసుకొని మనం నెగటివ్ బైనామిల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ వాల్యూ అదే విధంగా వేరియన్స్ వాల్యూ అనేది కనుక్కుందాం. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.